గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేతపల్పు న్యూస్ ఛానల్ సమర్పించేటువంటి మార్నింగ్ న్యూస్ కి మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నా. నేను మీ కోటికి రాము ముదిరాజ్. రేవంత్ రెడ్డి లండన్ నుంచి పట్నం వచ్చిన వెంబడే బీఆర్ఎస్ పార్టీకి అయితే గట్టి షాక్ తగిలింది. రేవంత్ రెడ్డి పన్నినటువంటి వాళ్ళలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చిక్కుకున్నారు. దాంతో నిన్న అనూహ్యంగా 10 దినాల క్రితమే అపాయింట్మెంట్ కావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడిగినారట. రేవంత్ రెడ్డి నిన్న క్యాంప్ ఆఫీస్ నుంచి డైరెక్ట్ అంటే ఇంటి నుంచి ఆయన ఇంటి నుంచి పాలన కొనసాగిస్తున్నారు కాబట్టి ఇంటికి వెళ్ళి డైరెక్ట్ ఎమ్మెల్యేలందరికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ముఖ్యంగా మెదక్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి రప్పించుకొని కలిసిరంట. అయితే దీని వెనుకల అనేకమైనటువంటి వ్యూహాలు ఉంటాయి. ఖచ్చితంగా మీరందరూ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయరి. నేను పేపర్ చూసేటప్పుడు దాని గురించి చెప్తాను. ఇక భారతదేశ చరిత్రలో ఒక గొప్ప దినం నిన్న. ఎందుకంటే కర్పూరి ఠాకూర్ 1950ల నుంచి 80ల వరకు నిర్విరామంగా ఎమ్మెల్యేగా పనిచేసిండు, 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిండు. బీహార్ రాష్ట్ర రాజకీయాలలో పెను సంచలనం, సామాజిక న్యాయానికి, బీసీ కోట కోసం, సమాన హక్కుల కోసం, సాధికారత కోసం అహర్నిశలు కొట్లాడినటువంటి గొప్ప నేత. ఆయన శిష్యులైనటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ కావచ్చు, నితీష్ కుమార్ లాంటి వాళ్ళే ఇప్పుడు బీహార్ని వెళ్ళినటువంటి వాళ్ళు ఆయన శిష్యులు. సో గట్లాంటి వ్యక్తికి కేంద్ర ప్రభుత్వం భారత అత్యున్నతమైనటువంటి పురస్కారం భారతరత్నను అందజేసింది. గొప్ప నిర్ణయం ఇదైతే. సో దీని గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే గట్టినే కేటీఆర్ను, హరీష్ రావును, సంతోష్ రావును, కవితను ఆడుకున్నాడు అనుకోరాదు జగదీష్ రెడ్డి. ఇక మీరు అంతా రేపు పొద్దుగాల జైలుకు పోయేటోళ్ళే అని చెప్పేసి చెప్తున్నారు. అయితే కోమటిరెడ్డి వెంకరెడ్డి చెప్తున్నట్టు నిజంగానే అలా జైలుకు పంపుతారా అంటే మనమైతే నమ్మే పరిస్థితులు లేము. ఎందుకంటే బీజేపీ పార్టీ వాళ్ళు కూడా గట్టనే గిట్ల మోస్తు ముచ్చట చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. అంతే ఏముంది, ప్రజలు ఇప్పుడు ఏంది చూసి అరే ఓతున్నారని ప్రజలు ఎదురు చూడాల్సిందే తప్ప ఈ రాజకీయ నాయకులు చెప్పే మాటలు నెత్తి బీరకాయలు నెయ్యి ఎట్లుంటారు అంతే. ఇక తెలియనటువంటిది ఏముంది చెప్పురి. ఇక ధరణికి సంబంధించినటువంటి భాగవతాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇక పాలన గాడిలో పెట్టాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ఇవి ప్రధానంగా మనము చర్చించుకోవాల్సినటువంటి అంశాలు. దీంట్లో ముఖ్యంగా మనం దినపత్రికకి వెళ్ళినప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్తా. సో రాజకీయాలలో ఎట్లా వ్యూహాలు ఉంటాయి, ఏ రకమైనటువంటి పావులు కదుపుతారు అనేది నేను చెప్తా, మీరు చూడరు. సో దానికన్నా ముందు మిత్రులారా, దయచేసి నేతపల్కు న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సోషల్ మీడియాలో విరివిగా షేర్ చేయండి కదా. మీరు లాస్ట్ వరకు వీడియోని మొత్తం చూడరు. ఎందుకంటే మన న్యూస్ డెఫినెట్గా సామాజిక సాధికారత, సామాజిక న్యాయం అనేటువంటి అంశాలపైనే డెఫినెట్గా మనం పోరాడుతున్నాం. కాబట్టి మీ అందరూ లాస్ట్ వరకు న్యూస్ చూడరు. ఇక గట్లనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలారా, పేదల గొంతుకగా ఉండాలంటే మీరు ఖచ్చితంగా సోషల్ మీడియా ద్వారా ఎవరైతే కొట్లాడుతున్నారో ప్రభుత్వాలపైన, వ్యవస్థలపైన కొట్లాడుతున్నారో వాళ్ళందరికీ చేయూతనియాల్సినటువంటి అవసరం ఉంది. అది చేయూత అంటే పైసలు పంపించడో లేదంటే దగ్గర వచ్చి భుజం తట్టడో ఇవన్నీ ఏవి కావు. ఇవ్వాల్సింది ఏంది, సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం, లైక్లు చేయడం, కామెంట్లు చేయడం, సోషల్ మీడియాలో షేర్లు చేయడం. గిద్దే ఎక్కువ ఏముంటుంది చెప్పురి. సో అది మర్చిపోకరి జరా. చక్కగా వెలుగు పేపర్లకు వెళ్దాం మనం. కర్పూరి ఠాకూర్కి భారతరత్న, దివంగత నేతకు దేశ అత్యున్నత పురస్కారం. శత జయంతి సందర్భంగా ప్రకటించిన రాష్ట్రపతి భవన్ 2 సార్లు బీహార్ సీఎంగా పనిచేసిన జననాయక్. మద్యపాన నిషేధం, బీసీ కోట వంటివెన్నో అమలు. 1952 నుంచి 1988లో చనిపోయేదాకా ఎమ్మెల్యే. నితీష్, లాలు వంటి ఎంతో మందికి రాజకీయ గురువు. నేను చెప్పినా కదా, కర్పూరి ఠాకూర్ మామూలు వ్యక్తి కాదు. 1950లలోనే సామాజిక న్యాయం కోసం, సాధికారత కోసం, బలహీన వర్గాల యొక్క హక్కుల కోసం అసలు మామూలు పోరాటం చేయలేదు. సో ఆయన చేసినటువంటి ఆ పోరాటాల ఫలితంగానే ఈరోజుకి ఎంతో కొంత బీసీలకు 20% రిజర్వేషన్లు కావచ్చు, కేంద్ర సంస్థల్లో విద్యా ఉద్యోగాలలో. కాకపోతే ఇప్పుడు ఆయన పోరాటాన్ని ఇప్పుడు ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే బీసీలకు రాజకీయ అధికారం కావాలి. రాజకీయ అధికారం కోసం కాన్షీరామ్ నుంచి మొదలుకొని, అంబేద్కర్ నుంచి మొదలుకొని, బీపీ మండలు, తర్వాత కర్పూరి ఠాకూర్ లాంటి వాళ్ళు ఇప్పుడు చాలా మంది కూడా కొట్లాడుతున్నారు. కాకపోతే కేంద్ర ప్రభుత్వాలు
కేంద్రంలో ఉన్నటువంటి పార్టీలు తలుసుకుంటే అవుతుంది. బీసీలకు బిచ్చమేసినట్టు ఏదో అరకొర ఇస్తున్న సీట్లు పదవులు తప్పిస్తే అంతకు మించి లేదు. సో ఆయన పోరాటాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించి భారత అత్యున్నతమైనటువంటి పురస్కారం అందజేయడం నిజంగానే సెల్యూట్ చెప్పాలి కేంద్ర ప్రభుత్వానికి. ఆయన సేవలు శత జయంతి సందర్భంగా అందజేయడం కూడా నిజంగానే గొప్ప పరిణామం. సో ఇంతకుముందు ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఆయన చేసినటువంటి సేవలను గుర్తించి ఇదే బీజేపీ పార్టీ ప్రభుత్వము పెద్ద ఎత్తున ఆయన గౌరవించింది, భారత రత్న ఇచ్చి. సో ఇప్పుడు కర్పూరి ఠాకూర్కి ఇచ్చారు. ఇక పాలనను సెట్ చేద్దాము, పూర్తి స్థాయిలో గాడిన పెట్టాలని సీఎం రేవంత్ నిర్ణయం. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ముందుకెళ్ళాలి, మన సర్కారు ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మంత్రులు ఉన్నతాధికారులకు సీఎం ఆదేశం. 2-3 రోజుల పిఎస్ల నియామకం అని చెప్పేసి సో రేవంత్ రెడ్డి పాలనను గాడిన పెట్టేటువంటి కార్యక్రమం ఇక దిగ్విజయంగా కొనసాగించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎన్ని చేసినా కూడా ఎన్నికల నుంచి కాంగ్రెస్ పార్టీలో మనకు తెలియదు ఏముంది చెప్పు, వాడు ముందుకు పోతుంటే ఎన్నికల నుంచి గుంజుతా ఉంటారు. అది కాంగ్రెస్ పార్టీలో ఎట్లనో ఉంటుంది. అయితే ఈ ఎన్నికల మొన్న జరిగిన శాసనసభ ఎన్నికలలో అయితే గది కనిపించలేదు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో ఇప్పుడు ఈ పాలనను గాడిన పెట్టే కార్యక్రమం రేవంత్ రెడ్డి ఒకవైపు చేస్తూ ఉంటే ఇంకోవైపు మంత్రులు మరి ఏమన్నా రేవంత్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన తీసుకునే నిర్ణయాలను తూచా తప్పకుండా పాటిస్తారా, లేదంటే ఆ నెత్తికోడు చెట్టుకోడు గుట్టకోడు అన్నట్టు ఎగురులాడతారా, ఇక చూడాల్సినటువంటి అవసరం. సో గాడిన పెట్టాలి, సెట్ చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే ప్రయత్నం చేస్తుంటారు. అందులో భాగంగా శాఖల రివ్యూలు, కార్యక్రమాలు, అధికారులతో రివ్యూలు. సో మొత్తం మీద అయితే వివిధ శాఖల మీద పట్టు సాధించినప్పుడే పాలన గాడిన పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. సో అది ఏ మేరకు చేస్తాడనేది చూడాలి. ఇక ఐటీ శాఖ చేతుల్లో ధరణి పెట్టి సర్కార్ భూములు హంపట్టు. బయటకు వస్తున్న గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల లీలలు. రెవెన్యూ డిపార్ట్మెంట్ చూడాల్సినటువంటి పనులన్నీ టీఎస్టీఎస్కి అప్పగింత. టీఎస్టీఎస్ స్పెషల్ కమిషనర్కే ధరణి పోర్టల్ బాధ్యతలు. పోర్టల్లో ఏ భూమిని మార్చాలన్న ఐటీ శాఖలోనే కీ. ఇదే అదునుగా వేల ఎకరాల ప్రభుత్వ వివాదాస్పద ల్యాండ్స్ కబ్జా. పోర్టల్లో జరిపిన తతంగం అంతా సీక్రెట్. రంగారెడ్డి, మేడ్చలు, సంగారెడ్డి, వికారాబాద్లో భారీ అక్రమాలు గుర్తించిన కొత్త ప్రభుత్వము. ఇక చూడుర్రి ఇక బీఆర్ఎస్ బ్యాచ్ దొంగల ముట్టలాగా మారినట్టున్నారు ఇల్లు. సో దొంగలు కలిసి గట్టు వంచుకున్నట్టు అమాంతం తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ చుట్టుమూట ఉన్నటువంటి విలువైనటువంటి భూములను మొత్తం శరవట్టిరట. చూడుర్రి ధరణిని అడ్డం పెట్టుకున్నారట. ఇక ఏముంది, అధికారం అన్నది అయితేనంటే ఏది చేస్తే అది అవుతుంది. ఇప్పుడు బంతిలో కూర్చున్నప్పుడు పెట్టేటోడు మనోడైతే ఈ ఆములను కూర్చున్నా కూడా ఏం కావాల్సి అది పెడతారు కదా. ఇక గదే జరుగుతుంది. సో కేసీఆర్ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా ఆ ధరణిని తీసుకొచ్చి ఆ ధరణి ద్వారా వేల ఎకరాల భూములు శరవట్టినట. ఆ శరవట్టిన భూములన్నీ కూడా ఎట్టేసిర్రు. మొత్తం పెద్ద తలకాయలంతా ఎవరు, నేను చెప్పాల్సిన అవసరం లేక ఎవరు ఉంటారు మీకు, వాళ్ళంతా మోపైరట. ఆ ధరణిని అడ్డం పెట్టుకున్నారట, సీసీఎల్ని అడ్డం పెట్టుకున్నారు. ఇక అన్ని విలువైనటువంటి ప్రభుత్వ భూములు, అసైన్ భూములు కావచ్చు, దేవాదాయ భూములు కావచ్చు, లేదంటే లావణ్య పట్టాలు కావచ్చు, సర్కారు భూములు కావచ్చు, ఇక పేదల భూములు కావచ్చు, ఏమన్నా కావచ్చు, ఆ 111 జీవోకి సంబంధించినటువంటి అన్ని శరబట్టినట్ట. రాబందులు వచ్చి రాక్షసులు వచ్చి వాలినట్టు భూముల మీద వాలి మొత్తం అంతా మింగిరట వేల ఎకరాలు. సో అవి ఒక్కొక్కటి బయట పడతా ఉన్నాయి. చీమలు పెట్టిన పుట్టలు పాముల కొరకే అన్నట్టు తెలంగాణ భూములు వీళ్ళ వాళ్ళ అయిపోయినాయి. గదాలని ఇప్పుడు పసిగట్టిందంట రాష్ట్ర సర్కార్, ఇప్పుడు ఉన్నటువంటి సర్కారు. సో గుంజుకునే కార్యక్రమం చేస్తున్నారట. మరి ఈ గుంజుకున్న వాళ్ళని ఎన్ని దినాలల్లా జైల్లో పెడతారు, ఎన్ని దినాలల్లా గుంజుకుంటారు, మళ్ళా సర్కారు గుంజుకుంటుంది ఆ భూముల్ని మొత్తం. ఇది ప్రజలు ఆలోచిస్తున్నారు. సో సర్కారు నిజంగానే వీటిపైన బీఆర్ఎస్ పార్టీ పెద్ద తలకాయలన్నీ కూడా భూములని శరబట్టితేనంటే వాటిని ఎన్ని దినాలల్లా తిరిగి స్వాధీనం చేసుకుంటారు. అట్లా వేసుకొని పక్షంలో కేవలం మాటలు, తూటలు, మీడియాకు లీకులు, ప్రచారంతోనే సరిపెట్టుకుంటామంటే తెలంగాణ ప్రజలు మరీ అంత అమాయకులంగా చెవులలో పువ్వులేం పెట్టుకోలే. సో దయచేసి కాంగ్రెస్ పార్టీ పెద్దలు దీని మీద ఆలోచన చేయరి. మీరు మాటలతో సరిపెట్టకూరి, చేసింది ఉంటే బరాబర్ ముందల పెట్టుకుని ప్రజల ముందల జైల్లో పంపించారు. గంతే, ఇంతకన్నా ఎక్కేం కోరుకుంటారు.
సో అది చేస్తారా గిట్లనే చెప్పుకుంటా ఇప్పుడు 50 దినాల నుంచి గిదే ఎప్పుడు గంత చేసిర్రు గింత చేసిర్రు అయిపోయా కొసరు లేకుండా చేసిర్రు అసలు మొత్తం ఆగం చేసిర్రు గిట్లా ఎన్ని ముచ్చట్లు చెప్పారు. మరి బీఆర్ఎస్ వాళ్ళు చేస్తే కల్వకుంట్ల కాందాన్ని చేస్తే పట్టుకొని ఎప్పుడు లోపలికి వేస్తారు చెప్పుర్రి. సో అది ఐటీ శాఖ చేతుల్లో ధరణి పెట్టి సర్కార్ భూములు అంపటి చేసిందంట. ఇక అయోధ్యకు 5 లక్షల మంది నిన్న వచ్చారట, జనసంద్రమైందంట అయోధ్య. అయితే సో అయోధ్య పానప్రతిష్ఠ జరిగిన తర్వాత బాలరాముని ప్రతిష్ఠించిన తర్వాత భక్తులు అయితే పెద్ద సంఖ్యలో లక్షల మంది బాలరాముని చూడడానికి పోతున్నారంట. ఇక నేను ముందు పోతా అన్నట్టు. సో బాలరాముని మీద ఉన్నట్టు అంటే అక్కడ 5 ఏళ్ల నుంచి వెళ్ళి 500 ఏళ్ల నుంచి వెళ్ళి అవకాశం లేకుండే కదా. ఇప్పుడైతే ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రంగా అది నిలుస్తుంది అనేటంలో ఎట్లాంటి సందేహం లేదు. రేపు ఇంకా తెలుస్తాయి. సో అయోధ్యకు సంబంధించినటువంటి ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత అది అట్లుంది. నేడు 5 కలెక్టర్లతో ధరణి కమిటీ భేటీ కాబోతా ఉందంట. ధరణికి సంబంధించినటువంటిది దయచేసి నేను పదే సర్కార్కు డిమాండ్ చేస్తున్నా, అదేవిధంగా విజ్ఞప్తి చేస్తున్నా. మీరు మాటలు చెప్పకూడరా నాయన, చెప్పి చెవులు ఇనకూడా అవుతున్నాయి. జర్ర మీరు ఆచరణలోకి రాండి. ఎందుకంటే ధరణి ద్వారా తెలంగాణ భూములను చెరబట్టిరు, తెలంగాణ భూములను గుంజుకున్నారు, కబ్జా చేసిర్రు. సర్కారు భూములు కావచ్చు, ఏమన్నా కావచ్చు, అది ఏది సర్కారు భూములు, అసైడ్ భూములు, పేదల భూములు, ఇవే కాకుండా నిజాం కాలంకు సంబంధించినటువంటి భూములు కూడా ఉన్నాయంటున్నారు. అవన్నీ ఉన్నాయి సరే, మరి ఉన్నాయి గుంజీరు ఎత్తుకోరు కబ్జా పెట్టిరు అంటున్నారు కదా. ఎప్పుడు చర్యలు తీసుకుంటారు అనే ప్రశ్న ఇక్కడ. ధరణి వల్ల నష్టపోయింది తెలంగాణ అనేది అందరికీ తెలుసు. ఇంకా మళ్ళీ ధరణి వల్ల గది జరిగింది, ఫస్ట్ చర్యలు తీసుకోరు. మన శకటంపై జయ జయ హే తెలంగాణ, ఢిల్లీలోని కర్తవ్య పథ్లో రిపబ్లిక్ డే రిహార్సల్స్లో తెలంగాణ శకటం అంట. సో ఢిల్లీ వేదిక ద్వారా ఏది ఇండియా గేట్ దగ్గర జరిగేటువంటి ఏదైతే రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఉంటాయో అందులో మొట్టమొదటిసారిగా మన రాష్ట్రం నుంచి శకటం అక్కడ రిహార్సల్స్ కార్యక్రమంలో బాగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. చూడు కేసీఆర్ అధికారం ఉన్నప్పుడు ఇవన్నీ ఏం పట్టించుకోరు, అవన్నీ నాకేం అవసరం అన్నట్టుంటుండే. ఒక శకటం పెట్టలేదు స్వతంత్ర దినోత్సవాలకు కానీ రిపబ్లిక్ దినోత్సవాలకు కానీ. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే పెట్టింది. 4వ అతిపెద్ద స్టాక్ మార్కెట్ మనదే అని చెప్పేసి ఇండియా స్టాక్ మార్కెట్కి సంబంధించి అద్భుతంగా ముందుకెళ్తా ఉందంట. ఇక ఫ్రీ కరెంటు 500కే గ్యాస్ వచ్చే నెల నుంచే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడి. కేసీఆర్ నిర్వాహకం వల్ల హామీలు అమలు లేటు, రేపో మాపో కేటీఆర్ కవిత జైలుకు పోతారు. ఇక జగదీష్ రెడ్డి సహా తప్పు చేసిన వాళ్ళందరినీ జైల్లో వేస్తాం. మేము వచ్చి 47 రోజులే, బీఆర్ఎస్ నేతలు ఓపిక లేకుంటే ఎట్లా, కేటీఆర్ హరీష్ రావు సంతోష్ మంచి డాక్టర్కు చూపెట్టాలని చెప్పేసి వ్యంగ్యంగా నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్ చేసి ఉంటారు. అయితే ఇక్కడ ఒక అంశం అయితే ఏ ముచ్చటకు ఆ ముచ్చట చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణలో లూటీ అయిన సేనుకు కాపల్దారుగా ఉన్నాము అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు కదా. నిజంగానే అది అయిందంటే లూటీ అయితేనంటే జైలుకు పంపిస్తాము, జైలు గోడలో ఊచలు లెక్క పెట్టాల్సిందే, షిప్పకూడు తినాల్సిందే. కేసీఆర్ కుటుంబం కావచ్చు, బీఆర్ఎస్ లీడర్లు కావచ్చు, ఎవడన్నా కావచ్చు పంపిస్తామని ఆ జైలు గోడలనే ఏది చెంచల్గూడనో లేదంటే చెర్లపల్లి జైళ్ళని డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు చెప్పిండు. మరి ఎప్పుడు చేస్తారు వెంకరెడ్డి గారు? చెప్పకూరి మాటలు మీరు ఆచరణలో పెట్టుకుని తెలంగాణ ప్రజలు స్వాగతిస్తారు. అట్లా కాకుండా దొంది అన్నట్టు మీరు బీఆర్ఎస్ వాళ్ళు ఇట్లే మాటలు చెప్పుకుంటా సరిపెట్టితే మాత్రం కబర్దా అని తెలంగాణ ప్రజలు హెచ్చరిస్తారు, నేను కాదు. ఇక ఫ్రీ కరెంటు 500 రూపాయలకి గ్యాస్ వచ్చే నెల నుంచెలే, అంటే ఫిబ్రవరి నెల నుంచెలే ఫ్రీ కరెంటు. 200 యూనిట్ల 300 యూనిట్ల ఎంత అనేది తెలియదు, కానీ దాని మీద ఇంకా ఏ సూచనలు కానీ ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ కానీ చెప్పలేదు. కానీ ఫ్రీ కరెంటు అట్లనే గ్యాస్ 500 గ్యాస్. ఇది పేద ప్రజల యొక్క ఆర్థిక విధానాన్ని మార్చేటువంటి అవకాశం ఉంటుంది. జల్దిన అమలు చేయరు. ఎందుకంటే 100 దినాలలోనే మీరు అమలు చేస్తామన్నారు, వచ్చే నెల నుంచి అమలు చేస్తామంటున్నారు, చేయరు జరా. ఇక రాహుల్పై అస్సాంలో కేసు, సీఎం హిమంత ఆదేశంతో నమోదు. గువాహటి బార్డర్లో న్యాయయాత్రను అడ్డుకున్న పోలీసులు, సిటీలో ట్రాఫిక్ జామ్ అవుతుందన్న సీఎం. ఇది పనికిమాలిన వ్యవహారం అప్ప. నేనైతే పనికిమాలే. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ప్రతి కార్యక్రమం చేసే అవకాశం ఉంటుంది. అదే రాజ్యాంగబద్ధంగా
ఎంత మంచిగా రాహుల్ గాంధీ పాదయాత్ర లేదంటే యాత్ర న్యాయయాత్ర పేరు మీద చేస్తున్నాడు. ఏమైంది మొన్న భారత్ జోడో యాత్ర చేసిండు, ఏం కాలే కదా, ఎక్కడేం నష్టం కలిగించలేదు కదా. ఇది హిమంత బిశ్వ శర్మ ఇంతకుముందు ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా పనిచేసిండు, బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీకి వచ్చింది, మళ్ళీ బీజేపీ పార్టీ నుంచి వెళ్ళి కూడా ముఖ్యమంత్రిగా ఆయన వ్యవహరిస్తున్నాడు. అయితే అస్సాంలో ఇట్లా హిమంత బిశ్వ శర్మ చేయడం నిజంగానే ఎవరు ఒక్కరు న్యాయయాత్రను అడ్డుకున్నారంటే ఇక దీనికన్నా పనికి మళ్ళీ పని ఇంకోటి ఉండదు. ఇక పల్లెల్లో ఇక ప్రత్యేక పాలన వారం రోజుల్లో ముగియనున్న సర్పంచ్ల పదవీ కాలం, ఎంపీ ఎన్నికల తర్వాత పంచాయతీ ఎన్నికలు, అప్పటిదాకా స్పెషల్ ఆఫీసర్లు. ఇక సర్పంచ్ ఎన్నికల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. ఊర్ల సర్పంచులు వారం దినాలలో వాళ్ళ పదవి కాలం అయిపోతుందంట. పార్లమెంట్ ఎన్నికల తర్వాతనే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. ఇక దానిపైన ఏమీ లేదు. ఇప్పుడు వచ్చిపోయిన కథ. ఈ కాళేశ్వరం ఆగింది, ఎస్ఆర్ఎస్పి సాగింది. సూర్యాపేట జిల్లాలోని కోదాడ దాకా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నీళ్లు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2కు మిడ్ మానేరు ఎల్ఎండి నుంచి నీటి విడుదల. ఇన్నాళ్ళు ఏ జిల్లాకు నీళ్లు వదిలిన కాళేశ్వరం జలాలు అంటూ గత ప్రభుత్వం కలరింగ్. ఎస్ఆర్ఎస్పి ఆయకట్టును కాళేశ్వరం ఆయకట్టుగా చూపే ప్రయత్నం అదే పనిగా ప్రచారం చేసిన గత సర్కార్ పెద్దలు, కొందరు ఇంజనీర్లు. నిజమే కదా అది. సూర్యాపేట పోతారు అదే కాళేశ్వరం నీళ్ళు అంటారు, అటు కరీంనగర్ పోతారు అదే కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి అంటారు, అటు ఆదిలాబాద్ పోతారు అదే కాళేశ్వరం అంటారు, అటు వరంగల్ పోతారు అది కాళేశ్వరం నీళ్ళే అంటారు, ఇటు సిద్దిపేట పోతారు అదే కాళేశ్వరం. ఈ ఎటు పోయినా ఆడపోయినా కాళేశ్వరం నీళ్ళే. అంటే ఎర్రచీర కట్టుకున్న వాళ్ళంతా నా పిల్లమే అన్నట్టు కేసీఆర్ పాలన కొనసాగినన్ని దినాలు ఆడ నీళ్ళు వదిలే ఇవి కాళేశ్వరం నీళ్ళే చూడు రబాయ్ అని చెప్పేసి చెప్పుకొచ్చిండే. ఇవి అవేం కాదంట, ఎస్ఆర్ఎస్పి నుంచి నీళ్ళు వదిలిండ్రు, కాళేశ్వరం ఆగిపోయిందనే ముచ్చట సూర్యాపేట జిల్లాలో నిన్న బట్టబయలైంది చూడు. వరంగల్ అక్రమ కట్టడాల కూల్చివేత మొన్న హన్మకొండలో, నిన్న వరంగల్ చివరసలో ఫుట్పాత్ రోడ్ల ఆక్రమణలపై ఆఫీసర్ల స్పెషల్ డ్రైవ్. బడా షాపింగ్ మాల్స్ బిల్డింగ్లు వేటిని వదలట్లే. ఇక నిమిషాల్లో నిర్మాణాలను నీలమట్టం చేస్తున్న బుల్డోజర్లు. గతంలో రాజకీయ జోక్యంతో ముందుకు కదలని ఆఫీసర్లు ప్రస్తుతం రూల్ ప్రకారం వెళ్తున్న జీడబ్ల్యూఎంసీ సిబ్బంది అంట. ఇక చూడరు వరంగల్లో షాపింగ్ మాల్ను కూల్చేస్తున్న అధికారులు. అడ్డగోలు కట్టుకున్నారు అబ్బా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. నిజంగా చెప్తున్నా కదా, ఈ 10 ఏళ్ల కాలంలో తెలంగాణలో ఏమన్నా మంచి జరిగిందంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అద్భుతమైనటువంటి రీతిలో సంపద మొత్తము దోసుకున్నారు అనుకోరాదు. ఇక అదొక్క మంచి పని జరిగింది వాళ్ళ కోసం. 4 కోట్ల మంది ఏమో పాడిగాపులు కాశారు. అది ప్రత్యేక రాష్ట్రం వచ్చింది అభివృద్ధి ఎంతమని అనుకున్నారు. బంగారు తెలంగాణ పేరు మీద కొన్ని దినాలు, కాళేశ్వరం పేరు మీద కొన్ని దినాలు, ఇక జాతీయ రాజకీయాల పేరు మీద కొన్ని దినాలు గట్లా ఏదో రకంగా మాయలోకాన్ని చూపెట్టింది తప్పిస్తే కేసీఆర్ ఇంకోటి కాదు. సో వరంగల్లో అక్రమ కట్టడాల కూల్చివేత చూడండి. మొన్న హన్మకొండలో నిన్న వరంగల్ అంట కూల్చేరి. ఇప్పుడు కావాలంటే అక్రమంగా కట్టినటువంటి అక్రమ కట్టడాలను మొత్తం బుల్డోజర్లు పెట్టి కూల్చేరి. ఇవి వెలుగులో. ఇవి ఒకసారి ఆంధ్రజ్యోతిలో చూద్దాం. కర్పూరి ఠాకూర్కి భారతరత్న, సామాజిక సమానత్వానికి కృషి చేసిన నేతకు మరణానంతరం దేశ అత్యున్నత పురస్కారం. బీహార్లో మొట్టమొదటి కాంగ్రెసేతర సీఎం ఠాకూర్. ఆయన హయాంలో విప్లవాత్మక నిర్ణయాలు. రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం, బీసీలకు రిజర్వేషన్, విద్యా ఉద్యోగాలు, సాగు రంగాల్లో సంస్కరణలు. లాలు, మలయం, నితీష్కు గురుతల్యుడు. ఇక మొట్టమొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి బీహార్ రాష్ట్రం కర్పూరి ఠాకూర్. ఇది ప్రధాన కారణం అయి ఉండొచ్చు ఆయనకు రాష్ట్రపతి ఇది భారతరత్న ఇవ్వడానికి. ఎందుకంటే బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా కాంగ్రెస్కి వ్యతిరేకం ఉన్నటువంటి దేశ సేవ చేసిన వాళ్ళు ఇక గాలకిస్తారనేది మనకు తెలిసినటువంటిది. సో ఇక బహుజన భారత బాంధవుడు అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక వ్యాసం అయితే రాసిండు అంట. సో అది కర్పూరి ఠాకూర్ శత జయంతి సందర్భంగా ఆయనకి ఇచ్చినటువంటి గొప్ప గౌరవం. ఈ ఎన్నికలకు ముందస్తు షెడ్యూల్, బడ్జెట్ సమావేశాల తర్వాత ఎప్పుడైనా విడుదల. ఏప్రిల్లోనే సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తి. నిర్వహణకు శరవేగంగా ఎన్నికల కమిషన్ సన్నాహాలు. రామ మందిరం నుంచి ప్రజల దృష్టి మరలిపోక ముందే ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ యోజన. ఫిబ్రవరి మార్చిలో దేశవ్యాప్తంగా పర్యటించిన ప్రధాని మోదీ. సో ఖచ్చితంగా బీజేపీ పార్టీ రామాలయాన్ని, డెఫినెట్గా రాముడి మందిరాన్ని, రాముడు అయోధ్యలో వెలిసిన తర్వాత, ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత, గర్భగుడిలో అయిన పూజలు స్టార్ట్ అయిన తర్వాత డెఫినెట్గా దేశవ్యాప్తంగా జై శ్రీరామ్ అనేటువంటి నినాదం దేశమే కాదు ప్రపంచమే ఆశ్చర్యపోయే విధంగా ఆ శ్రీరామ్ నినాదం అయితే మనం విన్నాం. ఈ టైంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నికలకు ఒకపోతే ఏడుకోతుంది మరి. సో కేంద్ర ప్రభుత్వం డెఫినెట్గా
రామ మందిరాన్ని 5 ఏళ్ల తర్వాత నిర్మించారు, అనుమానం లేదు. బీజేపీ పార్టీ దాన్ని ఎన్నికలకు వాడుకోకుండా ఉంటుందా? డెఫినెట్గా ఉంటుంది. అందుకని కాంగ్రెస్ పార్టీ మొన్న రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా వాళ్ళు దూరం ఉన్నారు. ప్రాణప్రతిష్ఠకు ఆహ్వానించినా కూడా హాజరు కాలే. బీజేపీ పార్టీలో సొంత కార్యంలాగా వాళ్ళ ఇంట్లో పనిలాగా ఇదంతా చేస్తున్నారు. రామ మందిర నిర్మాణానికి సంబంధించి ప్రాణప్రతిష్ఠ జరిగేటువంటి సందర్భంలో అని చెప్పేసి వాళ్ళు పోలే. సో ఇప్పుడు త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంటుందట. చూడరి, ఫిబ్రవరి మార్చిలలో దబాయిచ్చి ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా తిరుగుతాడంట. ఎన్నికలకు వెళ్ళే ముందు జై శ్రీరామ్ నినాదంతోనే డెఫినెట్గా వెళ్తారు, అనుమానం లేదు. ఇక అది అట్టుంది కదా. ఈ గిడ చూడరి, రేవంత్ను కలిసిన 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం ఇంటికెళ్ళిన సునీత, ప్రభాకర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, మాణిక్రావు పార్టీ మార్పుపై ఊహాగానాలు ఖండించిన ఎమ్మెల్యేలు. ప్రోటోకాల్ కోసమేనని వివరణ. పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్లో చేరుతున్నారంటూ ప్రచారం చేసిరట. సో ఎన్నికల ముంగిట అంటే ఎన్నికలు వస్తున్నాయని ఓ విషయం అర్థమవుతుంది. ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ అత్యంత బలహీనంగా ఉన్నటువంటి మెదక్ జిల్లాలో, ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి 4 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అమాంతం పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసారు. దీంట్లో రాజకీయం ఏం లేదంటున్నారు. మళ్ళా హరీష్ రావుకి చెప్పే కలిసినామంటున్నారు. ప్రోటోకాల్ కోసమే అని చెప్తున్నారు. ఎంత నమ్ముతారా ప్రజలు? కాంగ్రెస్ పార్టీ ఎక్కడ వీక్ ఉంది? మెదక్ జిల్లాలో వీక్ ఉంది. పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ టైంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదిపి బీఆర్ఎస్ని కకావికలం చేయడానికి పన్నిన వ్యూహం కాదా ఇది? అనుమానమే లేదు అందులో. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే నెత్తి నోరు కొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే పార్టీ ఉంటుందో ఉండదో, ఎటు పోతుందో. అసలు బీఆర్ఎస్ పార్టీని అమాంతం బీజేపీ కాంగ్రెస్ కలిసి రాక్షసులాగా మింగేస్తాయనే చర్చ జరుగుతుంది. ఆ జరుగుతున్న వేళ బీఆర్ఎస్ పార్టీని ఆ ఎమ్మెల్యేలు ఎక్కడ పోకుండా పకడ్బందీగా వ్యూహాత్మకంగా కేటీఆర్, హరీష్ రావు ముందుండి కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నారు. అప్పుడే విమర్శలు చేస్తున్నారు. పుట్టిన పిల్లకి పుట్టకన్నా ముందే కుళ్ళ అన్నట్టు అమాంతము మేము మూడేళ్ల అధికారంలోకి వస్తామని ఉద్యమం చెల్లి ఇప్పుడు. సో రేవంత్ రెడ్డి లండన్లో ఉన్నప్పుడే చెప్పిండు బీఆర్ఎస్ పార్టీని పాతాళ లోకంలో 100 మీటర్ల గోతి తీసి అందులో పాతరేస్తా, బీఆర్ఎస్ పార్టీ నిశానం లేకుండా అని చెప్పేసి హెచ్చరించిండు. దానికి అనుగుణంగానే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మెదక్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి 4 మంది ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి ఇంటికి పిలిపించుకొని కలిసిందంటే ఇక వాళ్ళు పిలిపించుకున్నాడా వీళ్ళే వచ్చారు అనేది ఒక కోణం. రెండో కోణం, టికెట్లు ఇచ్చే పంచాయతీలప్పుడు పటాన్ చెరువులో నీలం మధుని కాంగ్రెస్ పార్టీలో చేసుకొని టికెట్ ఇస్తామని చెప్పేసి కన్ఫర్మ్ చేసి బీఫామ్ ఇచ్చేటప్పుడు ఇయ్యలే. కాటేపల్లి శ్రీనివాస్ గౌడ్కి ఇచ్చినట్టున్నారు. అక్కడ గూడెం మహిపాల్ రెడ్డితోన కాంగ్రెస్ పార్టీ పెద్దలకు మంచి లోపాయికారి ఒప్పందంలో భాగంగా కుట్రమూర్తంగానే అక్కడ మహిపాల్ రెడ్డిని గెలిపించుకోవడానికే చేసిన కుట్ర అనేటువంటి ఒక కోణం కూడా అప్పుడు వినిపించింది. దానికి అనుగుణంగానే ఇప్పుడు కనిపిస్తుంది. ఆయన ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ గూటికి చేరుకుంటాడనే చర్చ నడిచింది. మరి దానికి అనుగుణంగా ఇప్పుడు గూడెం మహిపాల్ రెడ్డి ఉన్నాడు, సునీత లక్ష్మారెడ్డి ఉంది. సో అంతేందుకు దుబ్బాక నుంచి పోటీ చేసినటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా ఇక ఆయన కూడా వచ్చినట్టుగా అర్థం చేసుకోరు. ప్రోటోకాల గిటకాల ఆయన మీద కత్తిదాడి జరిగింది, ఎన్నికల కోసం స్టంట్గా వాడుకునే ప్రయత్నం చేశారు. ఇవన్నీ ఏవి కూడా వర్కౌట్ కాలే. ఆయన గెలవడానికి పనికి వచ్చింది తప్పిస్తే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాని ఇంకే అవకాశం రాలే. ఏది ఏమైనా కూడా రేవంత్ రెడ్డి పన్నినటువంటి వ్యూహం మామూలు వ్యూహం కాదు. కేసీఆర్ ఎట్టయితే తెలంగాణలో ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసిండో, ప్రతిపక్షాలు లేకుండానే ఏదైతే కుట్రలు చేసిండో రేవంత్ రెడ్డి బరాబర్ నేను చేస్తాడు అనుకుంటున్నా. కానీ అట్లా వేస్తే ప్రజల్లో చులకన అవుతాడు, అనుమానం లేదు. కాంగ్రెస్ పార్టీ వీక్ కావడానికి కూడా అవకాశం ఉంటుంది. అదే సమయంలో ప్రతిపక్షాలు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వీక్ అయితే ఎవరికి లబ్ధి చేకూరుతుంది? కాంగ్రెస్ కాదు కదా, బీజేపీ పార్టీకి లబ్ధి చేకూరుతుంది. సో నాకు తెలిసి బీజేపీ బీఆర్ఎస్లు కలిసి ఎక్కడ కూడా పొత్తు పెట్టుకోమని చెప్తున్నారు పార్లమెంట్ ఎన్నికలప్పుడు. సో బీజేపీ డెఫినెట్గా పెట్టుకోదు. కాంగ్రెస్ పార్టీ అయితే బీఆర్ఎస్ పార్టీని వీక్ చేయడానికి పనిచేస్తుంది, అనుమానం లేదు. బీజేపీ పార్టీ కూడా బీఆర్ఎస్ వీక్ గానికి పనిచేస్తే రెండు కలిస్తే బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా లేదా అనేది మీరు చెప్పు రియా, నేను చెప్పను. ఇక వజ్రాలు పొదిగిన బంగారు వాచు, ఏపీ కీలక న్యాయమూర్తికి జగన్ కానుక. 2 కోట్ల విలువైన బ్రాండెడ్ రిస్ట్ వాచ్ టీటీడీ ధర్మారెడ్డి, ఎంపీ ప్రభాకర్ రెడ్డి తెగింపు తిట్టి విసిరికొట్టిన న్యాయమూర్తి. ఆ ఇద్దరిపై సుప్రీంకోర్టుకు అప్పుడే ఫిర్యాదు. 2021లో ఘటన ఆలస్యంగా వెలుగులోకి.
ఉత్తరాదిలో జడ్జి కుటుంబ సభ్యుడి వివాహం, పిలువని పేరనడానికి ధర్మారెడ్డి ప్రభాకర్ రెడ్డి. గెస్ట్ హౌస్లో జడ్జిని కలిసి ప్రలోభాల వల్ల జగన్ తీరుపై న్యాయవాద వర్గాల్లో చర్చ. ఇక చూడరు, న్యాయ వ్యవస్థలని గుప్పిట్లో పెట్టుకోవాలని చెప్పేసి 2 కోట్ల విలువైనటువంటి వాచ్ని, వజ్రాలు పొదిగినటువంటి వాచ్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి న్యాయమూర్తికి ఇచ్చే కార్యక్రమం బ్రోకర్లను పెట్టుకొని చేసినట్ట, తీసి ఇసిరికి బండకేసి కొట్టినట్ట న్యాయమూర్తి గ్రేట్. గిట్లా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటా జైలుకు పోకుండా అమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1,00,000 కోట్లు దోసుకున్నటువంటి దొంగ ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తారా? గిదే చేయకపోతే ఇంకేం చేస్తారు? అక్కడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సిగ్గుండాలి ఇంతనంతన గెలిపించడానికి. ఇక్కడ చూసిగా తెలంగాణలో కేసీఆర్ అవినీతి చేసిండు, అక్రమాలు చేసిండు, కుటుంబ పాలన, అదేవిధంగా నియంతలాగా పరిపాలిస్తున్న, ప్రజల దగ్గరికి వెళ్తలేడు, ప్రజల సమస్యలు తెలుసుకుంటలేడు అంటే తెలంగాణ ప్రజలు ఏం చేశారు? కేసీఆర్ ప్రభుత్వాన్ని బండకేసి కొట్టారు, వదలలే. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూసి తెలుసుకోవాలి, ఇంతనంత సిగ్గు లజ్జ తెచ్చుకోవాలి. బడ్జెట్ సమావేశాలు 14 నుంచి. నా కేంద్ర ప్రభుత్వ ఓటాన్ అకౌంట్ బడ్జెట్, దాన్ని చూసి రాష్ట్ర బడ్జెట్కు తుది రూపం. కాంగ్రెస్ 6 గ్యారెంటీలకు ఈసారి పెద్దపీట. ఆ పథకాలకు ప్రత్యేక నిధులు కేటాయింపు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మరోసారి వాడివేడి చర్చ. మొదటి సమావేశంలో శ్వేతపత్రాలతో సంచలనం. ఫిబ్రవరి నుంచి ఉచిత విద్యుత్తు, కేసీఆర్ నిర్వాహకం వల్లే హామీల అమల్లో జాప్యం. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 1 సీటు రాదు, కాంగ్రెస్కు 13 నుంచి 14 సీట్లు. R&B శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పినటువంటి 5,000 కోట్ల పెట్టుబడులు. హైదరాబాద్లోనే తొలి కాస్మెటిక్ హబ్ ఏర్పాటు. కొరియా కంపెనీ డూసన్ ప్రకటన. 7,000 మంది ఉపాధికి అవకాశం. కోమటిరెడ్డితో ప్రతినిధులు భేటీ అయ్యారంట. సో సచివాలయ మంత్రి కోమటిరెడ్డి కలిసిన కొరియా కంపెనీ ప్రతినిధులు ఇట్లా వస్తారు, కలుస్తుంటారు. మరి అందులో నిజంగానే 7,000 మందికి ఉపాధి దొరికే అవకాశం ఉంటుందా? 5,000 పెట్టుబడులు పెడితే నిజంగానే పెడితే వస్తుంది, అవకాశం ఉంటుంది. ఎందుకు ఉండదు? ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ లబ్ధి చెందేటోళ్ళు చాలా మంది ఉంటారు, అనుమానం లేదు. కానీ పెట్టుబడులు పెట్టాలి. పెట్టుబడులే అభివృద్ధికి నిజమైనటువంటి అవకాశాలు కల్పించేది. ఇక మల్దీవులకు చైనా నిఘా నౌకనంట. 8 మాలియరన్న షియాన్ యాంగ్ హంగ్ 3 సిబ్బంది రొటేషన్. ఇతర అవసరాలకేనన్న మల్దీవులు. మిత్రదేశ వాహనాలకు ఆహ్వానం ఉంటుందని వ్యాఖ్య. హిందూ మహాసముద్రంలో చర్చనీయాంశమైన కదలిక. పరిస్థితి నిశ్చితంగా గమనిస్తున్నామని భారత్ వెల్లడి. ఇగో మల్దీవుల ప్రెసిడెంట్ హంజానో గిమ్జాన్ ఉండే కదా, పనికి మళ్ళాడు. చైనాకు దారదత్తం చేస్తున్నాడు మల్దీవులను మొత్తం. ఎన్ని దినాల నుంచి మల్దీవులకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి భారతదేశమే అండగా ఉంది. ఆడ వాడు హంజానా గిమ్జాన్ ఉండే కదా, మల్దీవుల ప్రెసిడెంట్ మొన్న ఎన్నికైనాడు. ఆడేం చెప్పాడు అంటే ఎన్నికల నినాదం ఏకంగా ఇండియా అవుట్ అనేటువంటి నినాదంతో పోయిండు. దానికి అనుగుణంగా గెలిచిన తర్వాత ఒక్క పెద్ద పెట్టున ప్రధానమంత్రి లక్షద్వీప్లో పోతే ఏం జరిగిందో చూసినాం కదా. ఆ తర్వాత ఇప్పుడు చైనా నౌకని మల్దీవులకు రప్పిస్తున్నాడంట. సో ఇక ఏం జరుగుతుందో తెలిసిందే. చైనా ఏం చేస్తుంది మనకు తెలిసినటువంటిది. ఆయన పెద్దన్న పాత్ర పోషించడానికి తహతాలాడుతుంది, కబ్జాలు పెట్టుడు. ఇవి మన తెలంగాణలోనేమో కేసీఆర్ బ్యాచ్ మొత్తం కబ్జాలు పెడితే చైనోడు అయితే ఏకంగా సముద్రాలను కబ్జా పెడతాడు, దేశాలను కబ్జా పెడతాడు, సంపదలను కబ్జా పెడతాడు, రకరకాలుగా మభ్య పెడతాడు. అయితే ప్రతిపక్షాలకు బాలరాముడి భయం. అయోధ్యలో ప్రాణప్రతిష్టకు ప్రజల్లో అనూహ్య స్పందన. దీనిపై విమర్శలు చేస్తే తమపై మరింత వ్యతిరేకత వస్తుందన్న ఆందోళన ఇండియా కూటమి. భవిష్యత్తు కార్యాచరణపై నేతల సమాలోచనలు చేసే అవకాశం ఉందంట. రాహుల్పై అసెంబ్లీలో హిమంత బిశ్వ ఆదేశాలతో కేసు పెట్టిర్రు. ఇక తొలి రోజే 5 లక్షల మంది అయోధ్య రాముడి దర్శనానికి పోటెత్తిరంట. ఇక అవిశ్వాసానికి మద్దతుగా చేతులు ఎత్తేశారు. భువనగిరి, నేరేడు చెల్రా మున్సిపాలిటీలో నెగ్గిన తీర్మానాలు అవినీతి ఆరోపణలు చేస్తూ పెట్టిన కౌన్సిలర్లు. కొత్తగూడెంలో విశ్వాసాన్ని కలెక్టర్ వినతి, మీర్పేటలోనూ ప్రవేశపెట్టేందుకు సన్నద్ధమంట. ఇక సూర్యాపేట జిల్లా నేరేడుచెల్ల మున్సిపాలిటీలో అవిశ్వాసానికి మద్దతు చేతులు ఎత్తిన కౌన్సిలర్లు. నెగ్గిన తీర్మానాలు అంట చూడరి. ఈ స్థానిక సంస్థలు అయితే గందరగోళం ఏర్పడ్డది. బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్లు అంతా ఇప్పుడు పోతున్నాయి, కథమవుతున్నాయి పదవులన్నీ. కాంగ్రెస్ హస్తగతం చేసుకుంటుంది. ఈ అమెరికాలో ఉద్యోగాల ఊచకోతనంట 2022 పోలిస్తే 90% అధికంగా ఉందంట. 22-23తో పోలిస్తే. అమెరికాది ఏం చేసుకుందాం, నెత్తిన కొట్టుకుందామా? ఈ విశ్వాసాలకు వ్యతిరేకంగా అప్పీలు. హైకోర్టు డివిజన్ బెంచ్ను ఆశ్రయించిన మున్సిపల్ చైర్పర్సన్లు. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన కోర్టు. కెనడా వీసా కట్టు నిబంధనలో మార్పులు. విదేశాలకు సంబంధించిన వార్తలు ఎక్కడ కవర్ చేశారు. ఇక మన కేసీఆర్ పత్రికలు ఏమున్నాయో చూద్దాం ఒకసారి. అయితే పనికొచ్చే వార్తలు ఏం రావు కదా, ఇలా పనికిరాని ముచ్చట్లే ఎక్కువ రాసుకొస్తారు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్కు యాంటీగా ఉన్న వార్తలు ఎట్లా కవర్ చేస్తారు చూడండి. ఎగిసిన పరిస్థితి అంట. విద్యా కమిటీల ఎన్నికలకు బ్రేకు.
29న జరగాల్సిన ఎన్నికలను రద్దు చేసిన విద్యాశాఖ పరీక్షల సమయంలో ఎన్నికలపై టీచర్ల అభ్యంతరం చివరకు నిర్వహణపై వెనక్కి తగ్గిన రాష్ట్ర ప్రభుత్వం. నమస్తే తెలంగాణ కథనానికి ఇప్పుడు చదువుకునే విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఈ టైంలో ఆ విద్యా కమిటీలు ఏర్పాటు చేయడానికి ఎన్నికలు పెడతారట. తప్పు కదా ఇది? కాంగ్రెస్ పార్టీ నిర్వాహకం నమస్తే తెలంగాణ పత్రిక వచ్చిందంట, బంద్ చేశారట. ఈ చందన చెరువు శిఖంలో కబ్జాల తొలగింపు, నిర్మాణాలను కూల్చేసిన రెవెన్యూ సిబ్బంది, చెరువు శిఖంలో సూచిక బోర్డుల ఏర్పాటు, నర్సరీలు మరికొన్ని అక్రమాల తొలగింపునకు సమయించిన తహసీల్దార్ మాధవ్ రెడ్డి అంట. వీళ్ళు నమస్తే తెలంగాణ ఎఫెక్ట్ అంటే ఇది అబ్బో చాలా గొప్ప పని చేశారు. మామూలు పని కాదు ఇది. దయ్యాల వీరాలు వల్లించినట్టుంది ఇదైతే నాకైతే. ఎందుకంటే సరే విద్యా కమిటీల విషయంలో మనం స్వాగతించాల్సిందే. చందన చెరువు శిఖం కబ్జాలు పెట్టేది ఎవరనైనా 10 ఏళ్ళ నుంచి ఇది తెలియదా? రంగసముద్రంపై సీఎంఓకు ఫిర్యాదు, రియల్టర్ అక్రమాలపై గిరికొత్తపల్లి ఆందోళన, చెరువు దీనావస్థపై రైతులు అలపేరని పోరాటం చేస్తున్నారట. ఈ రైతు బంధు రాలేదన్నోళ్ళను చెప్పుతో కొట్టండి, రైతులపై నోరు వారేసుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పనికొచ్చే వార్త మాత్రం రాయారు. జగదీష్ రెడ్డిని, కేటీఆర్ను, కవితను, సంతోష్ రావుని తీసుకొని జైలు వాడిస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించాడు. గారు రాసుకొచ్చారా? రాయాలి. ఏం రాశారు అంటే రాజకీయంగా ఎట్లుంటుంది చూడరు. రైతు బంధు అడిగిన రైతులు చెప్పుతో కొట్టురు అన్నాడట. నాకు తెలిసి అట్లా అన్నాడా లేదనేది పక్కన పెడితేనంటే అసలు వదిలేసి కొసరు పట్టుకుంటారు వీళ్ళు. సో మీడియాతో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు, 2 ఎకరాల లోపు వారికి రైతు బంధు సాయం జమ, తమకి ఇంకా సాయం అందలేదని అనేక మంది కించపరిచేలా చేసిన వ్యాఖ్యలపై రైతుల ఆగ్రహం. ఫిబ్రవరి నుంచి 200 యూనిట్ల ఉచిత కరెంటు 100 రోజుల్లో అమలుని అమలు చేస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పినటువంటి వార్తగా. యూరియా పరేషన్, గంటల తరబడి క్యూలో నిరీక్షిస్తున్న రైతులు ఒక్కొక్కరికి 2 బస్తాలే లిమిట్ అంట. ఎదురు రాసుకొచ్చారు. లేదో పెద్ద పోటు మనగాలలాక 9 ఏళ్ళ ఏం చేసిరా లేరా, చెప్పులు పెట్టి లైన్లలో నిలబడ్డారు. హార్ట్ అటాక్లు వచ్చి చచ్చిపోయారు. ఆ విత్తనాల కోసము యూరియా కోసం లైన్లో నిలబడతారు. చూడలేదా మనం ఏకంగా ఖమ్మంలో రైతులకు బేడీ లేచినటువంటి వాళ్ళు గీళ్ళు నంగనాచి మాట్లాడకపోతే ఏమంటారు దీనిలని? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మంచి చేస్తుందని నేను చెప్తలేను ఎక్కడ కూడా, కానీ దొంగతనం చేసినోడే ఇంత శుద్ధులు చెప్తే ఎట్లా చెప్పురి? గది నేను అడుగుతున్నా. యూరియా పరిశాన్ ఏ ప్రభుత్వం అయినా గుర్తుపెట్టుకోర్రి, రైతులకు న్యాయం చేసే ప్రభుత్వాలు ఏవి కూడా ఉన్నాయా అబ్బా? ఏదో తూతూ మంత్రంగా తుమ్మకాయ మంత్రంగా గజ్జేసినాం గిజ్జేసినామని చెప్పుకుంటారు తప్పిస్తే నిజంగానే రైతులకు ఎరువుల విషయంలో కావచ్చు, విత్తనాల విషయంలో కావచ్చు, పంటల నష్టం విషయంలో కావచ్చు, సబ్సిడీలు ఇవ్వడంలో కావచ్చు, రైతులు పండించినటువంటి పంటను కొనడంలో కావచ్చు, తిరిగి ఆ పంట కొన్న తర్వాత ఇచ్చే పైసల విషయంలో కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇట్లా మాటలకు పరిమితమయ్యే ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి దేశం ఇంకా అభివృద్ధి ఎంతుంది. అభివృద్ధి ఎంతూనే ఉంటుంది. ఇక ఆచరణ చాలా దూరం ఉంటుంది. సో ఇట్లా రాసుకొచ్చారు. ఏముంది ఇక ప్రజల్లోకి గట్టిగా కాంగ్రెస్ మీద వ్యతిరేకత రావాలని రాసుకొచ్చారు అంతే. కర్పూరి ఠాకూర్కు భారతరత్న ఇచ్చినటువంటి వార్త ఇక్కడ చూడొచ్చు. ఇక కేంద్రం కొత్త, రాష్ట్రం అంతా అంట. ఇక అదో వార్త. ఇక విదేశీ విద్యార్థులపై వీసాలపై 2 ఏళ్ల పరిమితి అంట. సముద్రపు నాచుతోన సంపద సృష్టించొద్దంట. ఉప్పు నీటితోన స్పైరునిలా పౌడర్ అంట. అధిక పోషకాలు ఉండటంతో ప్రాధాన్యం. దేశ విదేశాల్లో మంచి డిమాండ్. పాలమూరు వాసి ప్రయోగాత్మక సేద్యం నీటి తొట్టెల్లో ఆలియా పౌడర్ ఉత్పత్తి చేస్తున్నారట. సముద్రం నాచుతోన సంపద సృష్టించొచ్చంట. చూడుర్రి ఏదో మరి మొత్తం మీద అయితే ఈ వార్త ఒక్కటి మంచిగా రాసుకొచ్చింది. నమస్తే తెలంగాణ అక్కడికి పనికొచ్చే వార్త ఏదన్నా నమస్తే తెలంగాణ పొద్దుందా అంటే ఇది ఒక్కటే చూడు. సముద్రం నాచుతోన సంపద. కాకపోతే సముద్రం సంపద నాచు ఏడ తీసుకురావాలి? పెంచుతారే మరి ఏందో మరి ప్రయోగం మొత్తం ఇలా రాశారు. ఎవరైనా కావాలంటే చదువురి మొత్తం. ఇక లోక్సభ ఎన్నికల కోసం వసూళ్లు. కర్ణాటక కాంగ్రెస్ ఎక్సైజ్ మంత్రి అవినీతి భాగవతం తిమ్మాపురపై ఈడికి ఫిర్యాదు చేసిన ఆర్టీఐ కార్యకర్త అంట. ఒప్పో కర్ణాటకలో లోక్సభ ఎన్నికల కోసం వసూలు చేస్తున్నట్ట పసిగట్టినట్ట ఆర్టీఐ కార్యకర్త ఈసీకి ఫిర్యాదు చేసినట్టు. చూడరి నిర్లక్ష్యానికి వేలాడిన కోడి అంట. ఓ ఇదేదో వాడుతుంది చూడు. నిర్లక్ష్యానికి వేలాడిన కోడి అంట. గుమ్మంలో కోడిని చూస్తే అదో సినిమా సన్నివేశం గుర్తొస్తుందా? కానీ అది అలాంటిది కాదు. తన ఇంట్లోని కోడిని వీధి కుక్కలు చంపేశాయని, మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల కుక్కలు దాడులు ఎక్కువయ్యాయని కరీంనగర్ జిల్లా కొత్తపల్లికి చెందినటువంటి అజీజుద్దీన్ మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన తెలిపాడు. అధికారులు స్పందించకపోవడంతో చచ్చిన కోడిని ఇలా కమిషనర్ ఆఫీస్ గుమ్మానికి వేలాడదీశారు. చూడరి కోడి అధికారుల నిర్లక్ష్యానికి బలైందని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి గుమ్మంకి ఏలాడదీసారు. చూడు చచ్చిపోయిన కోడిని తీసుకొచ్చి
కుక్కలు దాడి చేసి చంపినాయట. కుక్కలు మస్తు ఊర్లలో మస్తు పట్టుకొని తింటాయి, మరి అదే వరకు చెప్పాలేమో. అయితే ఇదైతే అజితోతిని మంచి పని చేసినావు. ఆ ఊర కుక్కలు అడ్డగోల విపరీతంగా ఉండడం వల్లే అట్లా జరిగిందనేది ఇది ఒక కథనం, కానీ కొద్ది ఆశ్చర్యానికి వింత గురి చేసే విస్తుపోయే విధంగా ఉంది వార్త అయితే. ఇక 1 వెహికల్ 1 ఫాస్టాగ్, వాహనాల ఫాస్టాగ్ ఇక కేవైసీ తప్పనిసరి అని చెప్పేసి, లేకపోతే జనవరి 31 నుంచి వెళ్ళి అకౌంట్ బ్లాక్ చేసే అవకాశం ఉంటుంది అట్లా చూడండి. సో ప్రధానంగా ఇవి నమస్తే తెలంగాణ పత్రికల్లో ఉన్నటువంటి కేసీఆర్ వార్తలు. సో మిత్రులారా, ఇక మర్చిపోకరి జర, నేను పదే చెప్తున్నా, మన వార్తలు ఖచ్చితంగా మీరు ప్రజలందరికీ చేరాలంటే చూసే ప్రతి ఒక్కరు దయచేసి మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, దాంతోపాటు వీడియోను లాస్ట్ వరకు చూడండి, షేర్ సోషల్ మీడియాలో చేయండి, మర్చిపోకూరి ఇవన్నీ కూడా. సో ఇవి ఈరోజు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు.